ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలపై మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మల్లారెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తారని చెప్పేసి కొన్ని రోజులు, లేదు మల్లారెడ్డి మళ్ళీ టీడీపీలోకి వెళ్తారని చెప్పేసి కొన్ని రోజులు, లేదు మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు. రీసెంట్‌గా బండి సంజయ్ అలాగే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా భేటీ అయినట్టు కూడా కొన్ని రోజులు వార్తలు. ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు అని జెప్పేసి గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి పైన అనేక వార్తలు రావడం అనేది జరిగింది. దానికి ఫుల్ స్టాప్‌గా ఈరోజు మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు జేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో నేను ఏ పార్టీ మారను. నేను ఇంకొక 3 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉంటా. నేను గతంలో మంత్రిగా జేశాను. అలాగే ఎంపీగా జేశాను. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. నా వయస్సు 73 సంవత్సరాలు. ఇంకా నేను 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 76 సంవత్సరాల వరకి నేను ఎమ్మెల్యే పదవిలో ఉంటాను. ఇలాంటి సమయంలో ఇంత వయసొచ్చిన తర్వాత నేను ఏ పార్టీలోకి వెళ్ళను, పార్టీలు మారను. రాజకీయాలకి ప్రస్తుతం గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ సారి గూడా నేను పోటీ చెయ్యకపోవచ్చు. నా జీవితాంతం మల్లారెడ్డి యూనివర్సిటీస్ బ్రాండ్‌ని పెంచాలి. అలాగే ఎంతోమంది డాక్టర్లని, ఇంజినీర్లని తీర్చిదిద్దాలన్నది నా యొక్క లక్ష్యం. ప్రస్తుతం మల్లారెడ్డి యూనివర్సిటీ అనేది ఒక బ్రాండ్‌గా ఉంది భారతదేశ వ్యాప్తంగా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది విదేశాలలో గూడా టాప్ మోస్ట్ డాక్టర్లున్నారు, ఇంజినీర్లుగా ఉన్నారు. అనేక వృత్తుల్లో గూడా మల్లారెడ్డి విద్యార్థులున్నారు. నేను జీవితాంతం మల్లారెడ్డి యూనివర్సిటీస్‌ని చూసుకుంటూ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. అనేక సేవా సంస్థలున్నాయి. ఆ సేవా సంస్థల ద్వారానే ప్రజలకు దగ్గరవుతాను. అలాగే సేవా సంస్థల ద్వారానే ప్రజల లోపల ప్రజలతో ఉంటాను. అంతేగాని ఇలాంటి సమయంలో పార్టీలు మారడం గానీ, రాజకీయాలు చేయడం గానీ, తర్వాత మళ్ళొకసారి పోటీ చేసి చెయ్యను అని జెప్పేసి గూడా తను డైరెక్ట్‌గా జెప్పేయడం అనేది జరిగింది. మల్లారెడ్డి వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవచ్చా అంటే వారు ఒక్కొక్కసారి కామెడీగా మాట్లాడతారు. ఒక్కొక్కసారి సీరియస్‌గా మాట్లాడతారు. మరి ఈ వ్యాఖ్యల్ని గతంలో కూడా తన కుటుంబానికి మంత్రి పదవులుగా 3 ఎమ్మెల్యే టికెట్లు కావాలని చెప్పేసి కూడా సందర్భాలు చాలానే జూషినాం. కాకపోతే ఆయన వయసు రీత్యా 76 సంవత్సరాలు వస్తుంది గాబట్టి, నేను రాజకీయాల్లో ఉండనని జెప్పేసయితే అనౌన్స్‌మెంట్ చేయడం అనేది జరిగింది. మరి ఈసారి నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేకపోతే ఆయన ప్లేస్‌లో వాళ్ళ కొడుకుకి గతంలో ఎంపీ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు కూడా చాలా వరకు చేశారు. మళ్ళీ వాళ్ళ కొడుకుని నిలబెడతారా? నిజంగా మల్లారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? అనేది చూడాల్సిన విషయం. మల్లారెడ్డి రాజకీయాలపై జేసినటువంటి ఘటనని మీరే విధంగా జూస్తున్నారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మల్లారెడ్డి రాజకీయాల్లోకి అవసరం అంటారా? లేకపోతే యూనివర్సిటీలు చూసుకుంటే సరిపోతుందా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.